నెల్లూరు మూలాపేటలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి దేవస్థానం నందు సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా కీర్తిశేషులు గువ్వల దయాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని పొట్టేపాలెం మాజీ సర్పంచ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, నీటి సంఘం అధ్యక్షులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అల్లంపాటి జనార్దన్ రెడ్డి, ఆయన కుమారుడు వీరాస్వామి సహకారంతో సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏడు 40 ఏళ్ళ నుంచి అన్నదానం జరుగుతుంది. దానికి నేను ఉభయకర్త తరపున చేదోడు వాదోడుగా నిలబడి ప్రతి సంవత్సరం చేస్తున్నాను. ఇది మామూలుగా వేరే రోజుల్లో దసరా రోజుల్లో మేము ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నాము. దానికి మా పూర్తి సహకారాలు ఈ దేవస్థానాలుగా ఉంటాయని నిత్యం కోరుకుంటున్నాను. నా పేరు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి, పొట్టేపాలెం మాజీ సర్పంచ్, మాజీ నరసింహరెడ్డి చైర్మన్, వాటర్ వర్క్స్ బోర్డు నెల్లూరు చెరువు ట్యాంక్ చైర్మన్. ప్రతి ఏడు ఇలాగే పెద్ద పండుగ రోజు ఇలాగే జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారం అందరికీ, మూలాపేట వాస్తవ్యులందరికీ సంక్రాంతి మరియు హోలీ మరియు కనుమ శుభాకాంక్షలు. నేను గువ్వల వెంకట శేఖర్ రెడ్డి. స్థానికంగా ఇక్కడ సుమారు 45 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. మేము మా కుటుంబం తరఫున మా నాన్నగారి పేరు మీద, అనగా గువ్వల దయాకర్ రెడ్డి పేరు మీద సుమారు 25 సంవత్సరాల నుంచి శ్రీ మహాలక్ష్మి దేవస్థానం రాజేవారి వీధి బిసైడ్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిరంతరంగా మేము నిర్వర్తిస్తూ ఉన్నాము. మాకు సహకరించిన సుధా గారికి, వీరాస్వామి గారికి, కీర్తిశేషులు వీరాస్వామి గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి మరియు శ్రీనివాసరెడ్డి అన్న గారికి మాకు చేదోడు వాదోడుగా ఇన్ని సంవత్సరాలు సహకరించేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం ఇలాగే వీలైనన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగిస్తామని మా కుటుంబం తరఫున